చీచి నువ్వు అసలు మనిషివేనా? సీసీ ఫుటేజ్తో బయటపడిన ఉపాధ్యాయుడి భాగోతం ఇప్పుడు నారాయణపేట జిల్లాలో మద్దూరులో జరిగిన ఒక షాక్ ఇచ్చే ఘటనను మనం పరిశీలించబోతున్నాం. చీచి నువ్వు అసలు మనిషివేనా? సీసీ ఫుటేజ్తో బయటపడిన ఉపాధ్యాయుడి భాగోతం ఇప్పుడు నారాయణపేట జిల్లాలో మద్దూరులో జరిగిన ఒక షాక్ ఇచ్చే ఘటనను మనం పరిశీలించబోతున్నాం. పిల్లలకు విద్యాబుద్ధులు, విలువలు, నైతిక విలువలు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు తమ బాధ్యతను మర్చిపోయి సమాజానికి విషాదాన్ని సృష్టిస్తే ఆ బాధ ఎంతగా ఉంటుంది అనేది ఆ సంఘటన ద్వారా మనం చూస్తున్నాం. ఇక ఈ ఘటనలో స్కూల్ అసిస్టెంట్ హోదాలో ఉన్న తెలుగు టీచర్ స్వామి తన బాధ్యతను మానసికంగా మాత్రమే కాదు శారీరకంగా కూడా దాటిపోయాడు. ఇది ఒక 10వ తరగతి విద్యార్థిని, 10వ తరగతి వయసులో ఉండే ఆ చిన్నారి ఇంకా ప్రపంచాన్ని అర్థం చేసుకునే దశలో ఉన్నప్పుడు స్వామి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. సీసీటీవీ ఫుటేజ్లో ఈ ఘటన స్పష్టంగా కనిపించింది. స్కూల్లో సిస్టము, సేఫ్టీ మరియు విద్యార్థుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్స్ బయటకు వచ్చి స్వామి చేసిన దారుణం సార్వత్రికంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మనం కేవలం ఘటనను మాత్రమే కాకుండా దీని వెనుకున్న సామాజిక ప్రభావాన్ని కూడా చూడాలి. ఉపాధ్యాయులు పిల్లలకు విలువలు, సమాజంలో నైతికతను చెప్పే నేతృత్వం వహించాలి. కానీ ఈ సందర్భంలో ఆ విలువలే అతని చేతిలో మూడో రకంగా మారిపోయాయి. తల్లిదండ్రుల పిల్లలను గైడ్ చేయాల్సిన వ్యక్తి తన హోదా దుర్వినియోగం చేసి సమాజానికి నలుపు ముద్ర వేశాడు. జిల్లా అధికారులు వెంటనే స్పందించారు. కీచక టీచర్ స్వామిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక డీఈఓ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చి క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు స్వామి సస్పెన్షన్లో ఉండాలని స్పష్టంగా చెప్పారు. ఇది ఒక మొదటి అడుగు మాత్రమే. కానీ స్థానిక విద్యా సంఘాలు, మద్దూరు స్థానికులు, ప్రజలందరూ స్ట్రిక్టర్ చర్యలను కోరుతున్నారు. ఉద్యోగం వదిలేయడం, ఫ్యాక్స్ ఓ కేసు వేయడం, జైలు శిక్ష వంటి చర్యలు తక్షణమే తీసుకోవాలంటున్నారు. ఇక ఇప్పుడే చూడండి, ఈ చిన్నారి వయసు 10వ తరగతి అంటే 15 నుంచి 16 ఏళ్ల వయసులో ఉన్న పిల్లవాడు ఏదైనా పొరపాటు చేస్తే అది సాంఘికంగా తల్లి అని మాత్రమే భావిస్తారు. కానీ స్వామి చేసిన పని ఇది ఎటువంటి చిన్న పొరపాటు కాదని స్పష్టం చేస్తుంది. ఇది నేరం, ఇది అసభ్యత, ఇది కడపలేని దారుణం. ఇలాంటి ఘటనలు సమాజంలో ఒక హెచ్చరిక. మన పిల్లలు సురక్షితంగా ఉండేలా స్కూళ్ళు నిజంగా సేఫ్ జోన్ అవ్వాలి. స్కూల్లో అసిస్టెంట్స్, టీచర్స్లు, అడ్మినిస్ట్రేషన్ స్టాఫు ఇది కేవలం విద్యా మిషన్ మాత్రమే కాదు, పిల్లల భవిష్యత్తుకు రక్షణ కూడా. ఒక టీచర్ తలుచుకున్నప్పుడు ఆ పిల్లల భద్రతపై, నైతికతపై మనం అన్ని స్థాయిలో సవరణలు తీసుకోవాలి. ఇప్పుడు మనం సోషల్ మీడియా రియాక్షన్ని కూడా పరిశీలిద్దాం. స్థానికులు, విద్యార్థి సంఘాలు మరియు తల్లిదండ్రులు సస్పెన్షన్ సరిపోతుందా లేక ఎక్కువ చర్యలు తీసుకోవాలా అన్న అంశంపై చర్చిస్తున్నారు. కొందరు ఉద్యోగం వదిలేయడం, కొందరు ఫిర్యాదు కేసులు పెట్టడం, కొందరు కఠిన శిక్షల కోసం కోరుతున్నారు. సమాజం అలా స్పందించడం ఒక మెసేజ్ ఇస్తుంది. పిల్లల భద్రతపై ఒడంబడలేము. ఇప్పుడు మరో అంశం, క్రమశిక్షణ చర్యలు అంటే ఏమిటి? జిల్లా అధికారులు, డీఈఓ వంటి అధికారులు తీసుకునే చర్యలేమిటో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. సస్పెన్షన్ మాత్రమే, అర్ధరాత్రి కాంట్రాక్టు రద్దు, ఫిర్యాదు కేసులు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ ఫలితాలు ఇస్తే ఇది ఇతర టీచర్లకు ఒక హెచ్చరిక అవుతుంది. సమాజానికి ఒక క్లియర్ సిగ్నల్. అసభ్య ప్రవర్తన అంగీకరించబడదు. మరోవైపు విద్యార్థుల మనసులో ఈ ఘటన ఎలాంటి ప్రభావం చూపుతాం కూడా ఆలోచించాలి. ఒక చిన్నారి భవిష్యత్తులో నమ్మకం కోల్పోతే లేదా స్కూల్ అనేది సురక్షిత స్థలం కాదు అనే ఫీల్ అయితే ఇది ఒక పెద్ద సామాజిక సమస్య అవుతుంది. కాబట్టి కేవలం టీచర్ను సస్పెండ్ చేయడం కాకుండా స్కూల్లో కఠిన నిబంధనలు, సేఫ్టీ ప్రోటోకాలు, పిల్లల కోసం సెన్సిటివిటీ ట్రైనింగ్ వంటి చర్యలు తీసుకోవడం అవసరం. సారాంశంగా చెప్పాలంటే మద్దూరులో స్వామి చేసిన పని ఒక ఘోర ఉదాహరణ. ఇది ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇస్తుంది. చిన్నారి భద్రతకు ఖచ్చితమైన చర్యలు, సమాజంలో నైతికత, టీచర్ల కర్తవ్యాలు, ఏ మినహాయింపులు చేయకూడదు. ప్రస్తుతం సస్పెన్షన్, డీఈఓ యొక్క ఆదేశాల మొదటి దశ,
తరువాతి ఫలితాలు, క్రమశిక్షణ చర్యలు, స్థానిక సంఘాల అభిప్రాయాలు అన్నీ కలిపి సమాజానికి శిక్షణ, నిర్ధారణ, న్యాయమని చెప్తున్నాయి.